రావడం మాకు కూడా సంతోషకరం. మన బాలు గారు చెప్పడం బట్టి మరి పెద్దలకి పరిచయం అవ్వాలి, చూడాలి అని ఆలోచనతో రావడం జరిగింది. ఉదయం వచ్చాము, వర్షానికి కారణంగా లేట్ అవడం జరిగింది. మరి ముందున్న అధికారులు చక్కని వాస్తవాలు చెప్పారు. నిజం, ఈరోజు ఒకప్పుడైతే పెద్దలకి తెలుసు, అప్పుడు విద్య జ్ఞానం లేనప్పుడు మాటతో కట్టుబడి నడిచేవాళ్ళు పెద్దలు. ఇప్పుడైతే రాత ఉంది, ఫోన్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడ మంచి జరుగుతుంది అన్నది మాత్రం చాలా మంది అనుభవంలో చిన్నవాడైనా కొన్ని పెద్దలు ఉండేవారు. అంటే తల్లిదండ్రులు చెప్తే మాటని దాటేవాళ్ళు కాదంట కదా సార్. ఇప్పుడైతే ఏముంది, పోస్ట్ బాక్స్ ఉంది, లేకపోతే ఫోన్ ఉంది, లేకపోతే రాతలు ఉన్నాయి, అది చెప్పి పంపించిన రాని వాళ్ళు ఉంటారు. లేకపోతే ఫోన్ చేసి రండి, పలానా దగ్గర మంచి పని ఉంది, కలుద్దాం, ఇలా చేద్దాం, ఐక్యతగా ఉన్నిటిగా ఐకమత్యంగా పోరాడాలి అని చెప్పిన ఈరోజు పెద్దలు వచ్చిన రాని పరిస్థితి కదా. చాలా మంది అంటుంటారు, నేను చాలా చోట్ల విన్నానంటే ఒక దినాన పెద్దలు మాట ఇస్తే అప్పుడు పెద్దలు, ఇందాక ఆదివాసి గిరిజన ప్రజలు అనబడంటే మనము మాట చెప్తే మాటని కొట్టకుండా వెళ్ళేవారంట. ఇప్పుడు అంటుంటారు, బ్రిటిష్ పరిపాలనలో ఉన్న కాలంలో వాళ్ళు తుండు ఎత్తుకోకూడదంటే ఆ మాట కట్టిబడలేవారు. అంటే మీరు గోచి కట్టుకోవాలంటే అలాగే కట్టుకునేవారు. ఆ కట్టుకున్న వంటి లుంగిని కూడా పైకెత్తేవాళ్ళు కాదంట, దించేసి వాళ్ళు ఎలా ఉండమంటే చూడండి, మాటకి కట్టుబడి. నిజమే కాదండి, ఒక మాటకి కట్టుబడి ఆదివాసీ గిరిజన ప్రజలు అనబడేవారు ముందున్న అధికారులకి లోబడి వారు ఏం చేస్తే అలా చేసుకుంటూ వెళ్ళేవారు అనమాట. కానీ ఈ దినంలో అన్ని విద్య సంస్కృతి ఉన్నప్పటికీ కూడా చాలా మంది మంచి ఏదనేది తెలుసుకోకుండా మనము చెడిపోతూ ఉన్నాం. ఇప్పుడు ఇందకన్నట్టు మైదానం వాళ్ళ ప్రజలే ఎక్కడి నుంచి వచ్చినా మా పల్లెటూరుకు వస్తారు, బాగుపడతారు, కానీ మన అన్ని సంపద ఉండి కూడా మనము ఈరోజు అభివృద్ధి చెందలేకపోతున్నాం అనేది మాత్రం నిజమే. అది ఎక్కడ చూసినా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, అన్ని కలిగిన వంటి విద్యార్థులు ఉండి కూడా ఈరోజు చాలామంది, కొంతమంది సార్ చెప్పారు, తాగుడికి, తందనాలకి, అల్లరికి, దూషణకి, వ్యసనాలకి చాలామంది పాల్పడుతూ ఎంత బిఏ, ఎంఏ, ఎంఎస్సి చదివిన వాళ్ళు కూడా ఈరోజు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోకుండా చదివిన దానికి అర్థం లేకుండా అవుతున్న లేదండి. చెప్పండి, మరి నిజమా కాదా? మన పిల్ల నేను కూడా ఏమనొస్తున్నాయి, కానీ చాలా మంది పిల్లలు ఉన్నారు, జ్ఞానం ఉండి, తెలివి ఉండి, విద్య ఉండి, చదువు ఉండి కూడా చాలా మంది చూడండి చెడిపోతా ఉన్నామంటే కారణం ఇందులో తల్లిదండ్రులు కూడా హెచ్చరించవలసినటువంటి బాధ్యత ఉంది. ప్రియమైన ఆదివాసీ ప్రజలైన మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజం, పెద్దలు వచ్చారు, ఆ సంస్కృతిని ఆచరించవలసినటువంటి బాధ్యత మనదే కదా. ఆదివాసీ గిరిజన ప్రజలు చేయవలసిన బాధ్యతలు, ఆ క్రమాలు పాటించవలసింది మనమే. సక్రమంగా చేసుకుంటూ వెళ్ళాలి, సక్రమంగా ఆచరించాలి. కానీ ఈరోజు ఆదివాసులను మనమే కొన్ని పనులు, ఆ ఆదివాసి ఆచరించే పద్ధతి కూడా చాలా చోట్ల ఆచరించరు కదండి, ఆచరించరు, అస్సలే కింద వాళ్ళ ఉండిపోతారు. నిజంగా ఆదివాసీ ప్రజలైన వ్యక్తులు అయిన మనము ఎక్కడున్నా కూడా మనం ఆచరించాలి కదా. ఏదైనా ఆదివాసులుగా దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. సిగ్గుపడవు. చాలా మంది ఏమంటారంటే ఈ రోజుల్లో ఆదివాసీ గిరిజనులు మనం తక్కువగా చూస్తారు, లేకపోతే లోకుగా చూస్తారు, గౌరవించారు అనుకోండి. చాలా మంది ఆచరించారు. చాలా చోట్ల వెళ్ళే మేము కూడా ఆదివాసులుగా పరిగణిస్తే కొంతమంది గౌరవించారని, లేకపోతే గౌరవం ఉండదని, లేకపోతే మాట్లాడారని చాలా మంది ఆ పద్ధతుల్ని ఆచరించారు. నిజంగా మనము ఆ ఆదివాసీ దినోత్సవాన్ని ఈరోజు చాలా చక్కగా చేయవలసిన సందర్భం వంటి దినం అన్నమాట. ఇది ఆదివాసులు చేయవలసినటువంటి చాలా మంచి దినం. ఇది మనం తప్పకుండా చెయ్యాలి, ఆచరించాలి, ఎవరికి సందేహపడకుండా సక్రమంగా. ఇందుక చెప్పారు సార్, నిజంగా మైదాన ప్రాంత ప్రజలు ఏ మూలకి వెళ్ళినా, ఏ గట్టికి వెళ్ళినా వాళ్ళు బాగుపడిపోతారు. కానీ మనం కొండల్లో ఉంటూ, ఆదివాసి ప్రజలుగా ఉంటూ, కొండ కోణాలు తిరుగుతూ కూడా మనకు భూములు ఉంటూ, లేకపోతే చిన్న చిన్న ఆస్తిపాస్తులు కలిగి ఉండి కూడా మనం అభివృద్ధి చెందలేకపోతున్నామంటే మనలోనే లోపం ఉంది కదా. మైదానం ప్రాంత వాళ్ళకి ఏముండదు, కానీ వాళ్ళు అభివృద్ధి చెందుతారు. కానీ మనకు అన్నింటి కూడా ఈరోజు అభివృద్ధి చెందకపోవడం అనేది అది మన లోపతత్వమే. ఎలాగుంటే మనకు మంచి జరుగుతుంది అనేది కూడా ఆలోచించాలి, గమనించాలి. మరి అంటే పెద్దలు అతిథులు ఉన్నారు కనుక ఇంకా చాలా ఉన్నాయి. మాట చూడండి, ఈరోజు ఉదాహరణ మాట, సీమలు ఉంటాయి, దానికి చెప్పేవారు లేరు, తిట్టేవారు లేరు,
హెచ్చరించేవారు లేరు, గద్దించేవారు లేరు, కానీ అవి సక్రమంగా వెళ్తాయి. కానీ ఈరోజు ఆదివాసీ ప్రజలను మనకు ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, పెద్ద పెద్ద నాయకులు చాలా మంది ఇలా ఉండాలమ్మా, అలా ఉండాలి, ఇలా నడవాలి, అలా నడవాలని చెప్పినా ఈరోజు వింటా ఉన్నామా కదా? వినేవారు వింటున్నారు, వినని వారు విన్నట్టుగా చాలా మంది అయిపోతున్నారు. ఓ సామెత ఉంటది, చలి చీమలు కలిసి పామును చంపొచ్చు, గడ్డి పరగదు తాడు పేలుచు అంటారు. అవి నిజమే. అవి ఆది మానవులు పాటించే పద్ధతులు అనమాట. అవి ఒక దినాన ఆది మానవులు అంటుంటారు కదా, ఒక రాయికి రాస్తే అగ్గి పుట్టేదని నమ్ముతాం. అవి ఆ కాలం, అప్పుడు అగ్గి కూడా ఉండొచ్చు. ఆ కాలంలో సృష్టించిన రాతలు ఇవన్నమాట. అది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, కొందరు నమ్మరు కూడా. కానీ నిజమే, ఈ ఆదివాసులు అన్నటువంటి వ్యక్తులు సృష్టించిందనమాట ఇవన్నీ. గనుక మనం ఆచరించాలి. మరి పెద్దలు ఉన్నారు కనుక ఇతను నేను ముగిస్తున్నాను. అధ్యక్షుల వారికి సమయాన్ని ఇస్తా ఉన్నాను.